కానీ మీరు పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద దొరల పాలన అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెడ్ల పాలన వచ్చింది తప్ప ఇంకే పాలన వచ్చిందని అంటూ ఉన్నారు. నాను ఈ రెడ్లు అనేది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. అంటే నేను కాంగ్రెస్లో పార్టీలోకి వెళ్ళానో లేకుంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనో అన్నదానికంటే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆనాడు రెడ్లు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్నారనేది జనరల్గా నానుడు మాట ఉండేది. అదే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో కూడా రెడ్లు ఉన్నమాట వాస్తవం. రెడ్లొక్కళ్ళే అధికారాన్ని అనుభవించటం కానీ రెడ్లొక్కళ్ళే పరిపాలన చేస్తున్నారంటాం అనేది కానీ నిజం కాదు. రెడ్లు ఒక భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మూవ్ అవుతున్నమాట నిజం. తెలంగాణలో ఖమ్మం ఆధిపత్యం, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధిపత్యం, 3 మంత్రులు, క్రియాశీలక మంత్రి పదవులు, లేదు అనుకుంటే ఇతర ప్రాంతాలకు సంబంధించిన విధి విధానాలు లేకపోతే వాళ్ళ మీద విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఖమ్మం రాజకీయ నాయకుల ఆధిపత్యం మరొకసారి కాంగ్రెస్ పార్టీలో నిరూపించబడింది అని అంటే ప్రధానంగా ఇక్కడ మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చే దాంట్లో 4 జిల్లాలు ప్రధాన పాత్ర పోషించాయి. 1 వరంగల్, 2 ఖమ్మం, 3 నల్గొండ, 4 మహబూబ్ నగర్. ఈ 4 జిల్లాలకు సంబంధించిన దాంట్లో డెఫినెట్గా ఒక్కొక్క దగ్గర 2 మంత్రులు, ఒక జిల్లాలో ఒక మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నాం. అంటే ఏవైతే 4 జిల్లాల్లో ప్రధానంగా ఉన్నాయో ఆడ సీట్లతో పాటు పదవుల డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిందే తప్ప ఖమ్మం జిల్లాకి ఏదో పెద్దపేట వేశారు, ఖమ్మం జిల్లాలో ఎక్కువ షేర్ తీసుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది నిజం కాదు. ఇక ప్రధానమైన పాత్రలు అంటారా, డెఫినెట్గా ఎవరైతే ఈ ప్రజలతో మమేకమై ఉండే మేమందరం 11 మంత్రులం ఏ పోర్ట్ఫోలియోలున్నా ఈక్వల్గా డిఫరెన్సెస్ అదే డిస్ట్రిబ్యూషన్ చేసుకునే దాంట్లో, వర్క్ డివిజన్ చేసుకునే దాంట్లో అందరం పార్టిసిపేట్ చేస్తాం. ఆనాటి ఉమ్మడి 10 జిల్లాలకి ఈ 11 మంత్రులు ఒక బట్టి విక్రమార్క కాకుండా 10 మందిని 10 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులుగా నియమించడం జరిగింది. అదంతా మీకు తెలిసిందే. కానీ మీరు ఇందాక కూడా అన్నారు, మీరు కేసీఆర్ని దించడం, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వాళ్ళని దించడం అని అన్నారు. నిజంగా ఆ పాలన అయితే దించగలిగారు, సంవత్సరం పూర్తయింది. మీరు ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని ఫుల్ఫిల్ చేయగలిగారా ఈ సంవత్సర కాలంలో? ప్రజల ఆంక్షల్ని, ప్రజల కోరికల్ని, ప్రజలు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కష్టాలు తీరుతాయని అనుకున్నారో డెఫినెట్గా తీర్చగలిగాము. కానీ ఏవైతే మేము హామీలు ఇచ్చామో హామీల్లో కొన్ని చేయనమాట వాస్తవం. దానికి ప్రధానమైన కారణం ఆర్థిక ఇబ్బంది. ఏ తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం అనుకొని ఆ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని పదే పదే చెప్తున్నానని అనుకున్న దానికంటే 10 ఇయర్స్లో 7.19 lakh crores అప్పులు పాలు చేస్తే ఇవాళ ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వము అసలు ప్లస్ మిత్తి కలిపి 6,500 కోట్లు రాష్ట్రం నుంచి కడుతూ వీలైనన్ని చెప్పిన వాటిలో సాధ్యమైనవి, చెప్పనివి కూడా కొన్ని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్స్కి, రెసిడెన్షియల్ హాస్టల్స్కి డైట్ కానివ్వండి, డైట్ ఛార్జెస్ ప్లస్ కాస్టమిక్ ఛార్జెస్ కూడా ఎవరో ఊహించినంత పెంచడం పేదోళ్ళ పిల్లలని. అంటే అవి మేము ఎన్నికల అష్యూరెన్స్లో మాది లేదు. ఎన్నికల అష్యూరెన్స్ వదిలేసి అడగని ఎందుకు చేయాలి? అంటే ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఐడెంటిఫికేషన్ చేస్తున్నామో, ఏదో మేము ఎన్నికల వాగ్దానాలు ఒక్కటే చేసేసి మేము చేతులు కడుక్కొని పోవాలన్నది కాదు. ఏదో ఈ 5 సంవత్సరాలే పరిపాలించేసి మళ్ళీ ఇంకొకరికి రాజ్యాన్ని ఒప్పజెపుదామనే కాదు. ఏ ప్రేమ అభిమానంతో అయితే 1 year క్రితం తెలంగాణ ప్రజల గుండెల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని పెట్టుకొని మమ్మల్ని ఆశీర్వదించి దీవించారో, మళ్ళీ ఇప్పటి నుంచి 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా అదే పద్ధతిలో దీవించే విధంగా ఆ 5 years కూడా మేము చేసే ప్రణాళిక దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం తప్ప తాత్కాలికంగా ఎవరో ఏదో అన్నారనో, ఆ అన్నదాన్ని ప్రతి మాటకి ఆన్సర్ చేయాలనో, ప్రతి మాటకి ఆన్సర్ చేసి నా చెయ్యే పైన పెట్టానని అనుకోవాలనో ఆ ఉద్దేశంతో మేము చేయలేదుంటే మేము చేయలేకపోయాము, ఈ పరిస్థితుల్లో చేయలేకపోతాము, చేస్తామని చెప్తున్నాం.